సిటీలో రంజాన్ ఒక్కపొద్దులు మొదలైనవి. ఒక్కపొద్దు అయిపోగానే హలీంతో పాటు పండ్లను ఎక్కువగా తింటారు ముస్లింలు. ఖర్జూరం అయితే తప్పకుండా తింటారు. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుండ్రు వ్యాపారులు. నిన్న మొన్నటి వరకు అగ్వకొచ్చే పండ్ల రేట్లు కూడా పెంచి అమ్ముతుండ్రు. రంజాన్ కావడంతోటి దినాం ఉపవాసం ఉండే ముస్లింలు సాయంత్రం కాగానే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇఫ్తార్ చేసి ఉపవాసం ఇడుస్తారు. దీన్నే ముస్లింలు రోజాగా పిలుస్తారు. సిటీలో ముస్లింలు చాలా మంది ఉండు 30 రోజుల పాటు ఇదే రకంగా ఉపవాసాలు ఉండటంతో ఫ్రూట్స్ కి డిమాండ్ ఎక్కువైంది. నిన్న మొన్నటిదాకా అగ్వకొచ్చిన మామిడి పండ్ల రేట్లు కూడా పెంచేసిర్రు వ్యాపారులు. గ్రేప్స్ మొదలుపెట్టి ఖర్జూర వరకు అన్ని రేట్లు ఎక్కువ చేసిండ్రు. దీంతో కేజీ కొనుక్కునే కాడ అర కేజీ తోటే సరిపెట్టుకుంటామంటుండ్రు కస్టమర్లు. मैडम पहले क्या है 8 रुपीज 9 रुपीज केजी होगा, अब 13-14 रुपीज केजी होगा. अब क्या है गर्मी से ज्यादा है बोल के क्या 20 रुपीज 15 रुपीज केजी से डाल दे रहे. रमजान का तो रीजन है मैडम, ज्यादातर तो रमजान का रीजन रहने से रेट ज्यादा हो गया और कुछ भी. रमजान का महीना है, थोड़ा बहुत फ्रूट्स थोड़े महंगे हैं और यूजुअली ये सीजन में नहीं होना चाहिए था, लेकिन ज़्यादा महंगे हैं. सीजनल फ्रूट्स जैसे मैंगोज है वगैरह है, वो भी थोड़ा हाइटेड बढ़ा दिए रेट्स. कम्युनिकेटली पहले नहीं, कैसा नहीं है. ईजी है वो चीज़ को आगे थोड़ा रेट कम करे तो बेहतर है. సీజన్ है तो सीजन में ज्यादा खाएंगे लोग. సీజన్ ఉన్నప్పుడు రేట్లు పెంచక తప్పదంటుండ్రు వ్యాపారులు. ఇన్ని రోజులు డల్ గా ఉన్న ఫ్రూట్ మార్కెట్ లా రంజాన్ తోని అమ్మకాలు పెరిగినాయి అంటుండ్రు. पहले 3-4 दिन पहले रमजान स्टार्ट होने से पहले तो 7-8 रुपीज़ केजी था वाटरमेलन. अब 12-13 रुपीज़ केजी होगा. 4-5 रुपीज़ बढ़ गया. धूप भी ज़्यादा है, समर ज़्यादा हो गया ना, और उसके अलावा रमजान का सीज़न भी है, इसीलिए थोड़ा महंगा हो. 4-5 रुपए किलो. सर अभी फ्रूट्स महंगा हो गया, उसके तरफ से पब्लिक नहीं आ रही है. ग्रेप्स पहले 65-60 था, अब वो 100 रुपीज़ हो गया ग्रेप्स. बनाना 40 चल रहा, पहले क्या 35-30 था, 40 हो गया. बनाना भी महंगा हो गया. ఫ్రూట్ మార్కెట్లలోనే రేట్లు పెంచి అమ్ముడుతోటి గల్లీల్లో ఉండే బండ్ల వ్యాపారులు ఇంకింత రేట్లు ఎక్కువ చేసి అమ్ముతుండ్రు. దీంతోని ఫ్రూట్స్ కొందామనుకున్నా రేట్లు చూసి కొనలేకపోతుండ్రు పబ్లిక్.